సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 3 రాజధానుల మంత్రం భూస్థాపితం అయిపోయింది. కానీ 3 ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల అభివృద్ధి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సాకారం చేసే దిశగా ఏపీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి ఈ జోన్ల వారీగా అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అసలు ఈ జోన్ల కథ ఏంటి, ఇందులో పరిధిలోకి వచ్చేటువంటివి ఏంటి, పైగా ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని దీనికి సీఈఓలుగా అపాయింట్ చేస్తూ కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ని ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాన్ని సాధించేటువంటి దిశగా రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించాలని నిర్ణయించింది. అందులో ఒకటి విశాఖ జోన్. ఇదిలో ఆల్మోస్ట్ 9 జిల్లాలు ఈ పరిధిలోకి వస్తాయి. అంటే విభజించినటువంటి జిల్లాలు ఇప్పుడు ప్రస్తుతం విడగొట్టిన తర్వాత 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి ఉంది. అది 29 కాబోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే 9 జిల్లాలు మొదటి జోన్ విశాఖపట్నంలోకి వస్తాయి. ఇది కంప్లీట్గా ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేయాలని భావిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్, ఫార్మాసిటికల్, ఐరన్ అండ్ స్టీల్, ఐటీ, షిప్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రెండవది అమరావతి జోన్. అంటే అమరావతికి సంబంధించి అంటే ఏలూరు జిల్లా దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ప్రాంతం అవుతుంది ఇదంతా కూడా. ఈ జోన్లో కూడా ఎకనామిక్ కారిడార్గా ఇందులో 8 జిల్లాలు దీని పరిధిలోకి వస్తున్నాయి. ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేయాలి. అలానే ఫోకస్ ఏరియాస్ ఫైనాన్స్, క్వాంటమ్, డీప్ టెక్, R&Dకి సంబంధించినవన్నీ కూడా ఇందులో తీసుకుంది. ఇక మూడవది మరింత ముఖ్యమైనది, మూడవ జోను రాయలసీమ జోన్ కాబోతుంది. రాయలసీమ జోన్కి సంబంధించి చూస్తే కూడా 9 జిల్లాలు దీని పరిధిలోకి వస్తున్నాయి. విభజించినటువంటి 9 జిల్లాలు దీని పరిధిలో ఉండబోతున్నాయి. దీన్ని ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేసేటువంటి క్రమంలో స్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ అండ్ టూరిజం వీటిని కీలకమైనటువంటి ఎజెండాగా తీసుకుంది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాయలసీమ జోన్కి సంబంధించి చూస్తే హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు, అలానే ఇటు నుంచి చూస్తే కనుక వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, మరోవైపు నుంచి చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ 3 కారిడార్లు కూడా రాయలసీమ ఏరియాలో కనెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగానే ఓర్వకల్లు ఒకటి, ఇటు పక్కన కొప్పర్తి, ఇంకో పక్కన కృష్ణపట్నం, చిత్తూరులో కొన్ని అంటే కుప్పం, చిత్తూరు వేదికగా కొన్ని ప్రాంతాలని వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం ఈ 3 జోన్లని విభజించి ఈ జోన్ల అభివృద్ధికి సంబంధించి ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రణాళికల్ని నీతి ఆయోగ్ అలానే సింగపూర్కి చెందినటువంటి కన్సల్టెన్సీ సంస్థల్ని ఒక స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ స్టీరింగ్ కమిటీ పనిచేస్తుంది. ఈ ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు 3 రాజధానులు అని చెప్పి రాజధానిని విభజించేటువంటి ఎత్తుగడలు కాకుండా ప్రాంతాల అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలను అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అలానే విశాఖ జోన్కి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ యువరాజ్ని సీఈఓగా నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలానే ఆంధ్రప్రదేశ్ అమరావతి జోన్కి సంబంధించి చూస్తే కనుక అమరావతి జోన్కి ఎంకే మీనాని ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనని దీనికి సీఈఓగా నియమించాలని నిర్ణయించింది. ఇక రాయలసీమ జోన్కి కృష్ణబాబు సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఆయనకి ఈ జోన్ని సీఈఓగా నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 3 సీఈఓల ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రణాళికలు, పరిశ్రమలు తీసుకురావడం, పరిశ్రమలకు కల్పించాల్సినటువంటి వసతులు, ఉద్యోగ కల్పన అనేది ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కారిడార్లో ఉన్నటువంటి ఐటీ పార్కులు కానీ, ఇతర పార్కులు, టెక్ పార్కులు కానీ వీటన్నిటిని సమీక్షిస్తారు. కొత్తగా ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి వనరుల్ని, అవకాశాలని పరిశీలిస్తారు. ప్రణాళికాబద్ధంగా రాబోయేటువంటి 3 ఏళ్లలో ఉద్యోగ కల్పన ప్రధాన ఎజెండాగా ఈ జోన్ల అభివృద్ధి జరగాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.